ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పాలేర్లుగా మీరు బతికినంత కాలం జీవనం సాగించాలి. ఇక్కడ మీ అమ్మ గడప దాటినా, అక్కడ మీరు ఊరి పొలిమేర దాటినా, ఈ వీడియో నా చేయి దాటి పోలీసులకి చిక్కుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది కావేరి. అదేంటంటే మీరెళ్ళి ఊర్లో పనిచేయాలంటే ముందు మా బావ వాళ్ళింట్లో పనిచేయడం మానేయాలి. అది వెంటనే. అర్థమైందా? ఏంటి కావేరి అలా చూస్తున్నావు? నువ్వెంత పనిమంతురాలివైనా ఒకేసారి 2 చోట్ల పనిచేసే అంత శక్తివంతురాలివి కాదు కదా. అందుకే అక్కడ పని మానేసి పెట్టే బేడ సర్దుకొని గంగతో కలిసి ఊరికి బయలుదేరు. ఇప్పటికిప్పుడు ఆడ పని మానేసి వచ్చాడంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? అయ్యో, నీ కుదిరితేనే రా కావేరి. కుదరకపోతే ఏముంది చెప్పు? మీ అమ్మ జైల్లో ఉంటుంది, అంతే కదా. ప్రియా, నీకు దండం పెడతా, అట్లా అనకు. ఆ ఇంట్లో పనికి చెడు పైసలు కూడా ఇచ్చిండ్రు. ఇంకా ఇచ్చిందని మందమన్నా నన్నాడు పని చేయని. ఆ తర్వాత పోనిగా ఒక్క 20 రోజులు గడ పని చేసే అవకాశం అయ్యి. జర అర్థం చేసుకో కావేరి. నేను చెప్పాను కదా, నేను చాలా బ్యాడ్ గర్ల్ అని. నేను అస్సలు అర్థం చేసుకోను. ఈ విషయం నువ్వే అర్థం చేసుకో. ప్రియా, కనీసం ఒక్క 15 రోజులైనా ఆడ పని చేస్తా. నేను నీ మాట వింటానంటున్నా కదా. నాకు ఈ ఒక్క అవకాశం ఇయ్యు ప్రియా. పని చేయకుండా ఆడికెళ్ళకిట్లా నడిమిట్లా రాలేను. నీకు దండం పెడుతున్నా, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో. సరే, దండం పెట్టి అడుగుతున్నావు కదా, అవకాశం ఇస్తా. కానీ అది 10 రోజులు మాత్రమే. కానీ ఈ 10 రోజులు కూడా నువ్వక్కడ నేను చెప్పినట్టే పని చేయాలి. మా బావక్కడ మందు తాగకూడదు, ఆ ఇంట్లో మందు చుక్క కూడా ఉండకూడదు అన్న నీ సంకల్పానికి వ్యతిరేకంగా అక్కడ నువ్వు పని చేయాలి. మా బావకి రోజు నీ చేత్తోనే మందు నువ్వే సర్వ్ చేస్తూ ఉండాలి. అలా నువ్వు చేస్తావు అంటేనే ఆ 10 రోజులు నువ్వక్కడ పంచి. కుదరదు అంటే ఇప్పుడే మానేసొచ్చేయ్. ఏం డిసైడ్ అవుతావో త్వరగా డిసైడ్ అవ్వు. ఆలస్యం చేయకు. అక్కడ గుండమ్మ శవం కంపు కొట్టి పోలీసుల చేతికి దొరుకుతుంది. గట్లనే ప్రియా. నాన్నా, వెళ్దాం పదా. ముందైతే గంగ ప్రాణాలు కాపాడాలా. అమ్మా పద. హే కృష్ణ, గంగ ఏ వార్డులో ఉందిరా? సెకండ్ వార్డులో. థ్యాంక్స్ రా. అదిగో అటువైపు వెళ్ళు. గంగా, ఏంటి గంగా, ఏమైంది? నీకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం ఏంటి? ఎవరి పని చేశారు?
గంగా అడుగుతుంటే అలా మొహం పక్కకి తిప్పుకుంటావేంటి? గంగా ఏం జరిగిందో చెప్పమంటున్నాను కదా, చెప్పు గంగా. గంగా అడిగేది నిన్నే. ఏం జరిగిందో చెప్పమంటుంటే అర్థం కావట్లేదా గంగా? నన్ను చూడగానే అలా చిరాగ్గా మొహం తిప్పుకుంటున్నావు. మరీ నీ కంటికి నేనే సంబంధం లేని వాళ్ళలాగా, పరాయి వాళ్ళ కనిపిస్తున్నానా? చిన్నపిల్లవి అయినా నీకెందుకంత పట్టింపు? నేను నీ సొంత బావని. నేనంటే అంత లెక్క లేకుండా పోయిందా? శివా, ఎవరికి రా లెక్కలేంది? ఈడ మనుషులంటే లెక్కలేంది ఎవరికి? అసలు మేమంటేనే లెక్కలేనితనం నీదిరా. అన్ని బంధాలను తెంచుకొని నీ స్వార్థం కోసం మమ్మల్ని పరాయోళం చేసిపోయింది నువ్వు. ఇప్పుడొచ్చి నేను మీ బావని, నేనంటే లెక్కలేదా అని దాని మీదేంద్రా అధికారంతో మాట్లాడుతున్నావు? గిది గుర్తుంచుకో, ఈడ మా కుటుంబం మీద నీకు ఏ అధికారం లేదు, మాతో నీకు ఏ బంధుత్వము లేదు. ఏమనుకున్నావో? అత్తయ్య, మా సావు మమ్మల్ని సావమని నీ దారి నువ్వు చూసుకున్నాడువి. ఈడ మా బతుకులు ఎట్లుంటే నీకేంది? మేమేమైపోతే నీకేంది? పోరా ఈడికెళ్ళి. అత్తయ్య, నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నేను పడతాను. నీకిలా దూరం అయ్యానన్న బాధ కన్నా నీ మాటలు చేసే గాయాలేవి పెద్దవి కావు. చిన్న తప్పు చేసినా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారా అన్న వాదన చేయడానికి నేను రాలేదు. గంగ పరిస్థితి తెలిసి సాటి మనిషిగా స్పందించి వచ్చానత్తయ్య. అది అర్థం చేసుకోండి ముందు. నువ్వు నిజంగా సాటి మనిషివే అయ్యుంటే మా బాధ నీకు చెప్పినా అర్థమయ్యేది. కానీ నువ్వు మా ఈ కన్నీళ్లకి కారణమైన దానికి కావలసిన మనిషివి, ఆ ప్రియకి కాబోయే మగుడివి. నీకు ఏం చెప్తే మాత్రం ఏం అర్థమైతుంది? అంటే ఏంటత్తయ్య, ఇదంతా చేసింది ప్రియానా? ప్రియనే చేసింది. ప్రియ వల్లనే మా బతుకులు ఇట్లా ఆగమైపోయినాయి. గా ప్రియ వల్లనే గంగకి ఇప్పటికీ పరిస్థితులు ఉంది. ఇదంతా నీకెట్లా చెప్పినా ఎప్పటికీ నిన్నెత్తకెక్కదని మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు గా ప్రియ అనే మాయలా బతుకుతున్న పిచ్చోనివి కాబట్టి. దానివల్ల మా బతుకులు కాలి బూడిదైపోయినాయి అని మేము గుండెలు బాదుకొని ఏడుస్తుంటే ఆ బాధలో కూడా మా తప్పులనే లెక్క పెట్టిన మూర్ఖపోనివి కాబట్టి. అందుకే చెప్తున్నా, నడువిడికెళ్ళి మేమేమైపోయినా నువ్వు మా కాడికి ఎప్పటికీ రావద్దు. అత్తయ్య, నువ్వేడ అనాథమైతే ఓనని నిన్న చేరదీసిన పాపానికి ఇంటి పెద్ద దిక్కునే పోగొట్టుకొని ఇవాళ మా కుటుంబమే అనాథైపోయిందిరా, అనాథైపోయింది. ఇక సాలయ్యా సాలు, నీ వల్ల మాకు దక్కిన గీ పుణ్యం చాలు. నీకు దండం పెడుతున్నా, మళ్ళా మా కాడికి రాకు. మా బతుకులు మమ్మల్ని బతకని పో, ఇడికెళ్ళి పో, పోరా.
రేపటి మన పయనాన్ని కలగనడం ఎలా వెళ్ళే ప్రతి మార్గాన్ని